హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీ ఫుడ్ ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోతున్న రెసిపీ బొరుగుల ఉగ్గాని. అదే మరమరాలతో ఉగ్గాని ఎలా చేసుకోవాలో ఇవాళ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: చాప్ చేసుకున్న ఆనియన్, చాప్ చేసుకున్న టమోటా, వాటితో పాటు పచ్చిమిర్చి ముఖ్యంగా కావాలి. మనం ముందుగా బొరుగులని నీట్గా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా బొరుగులని వాటర్లో వేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు ఉంచి ఇలా వాటర్ అంతా పోయేలాగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. సో దట్ అందులో ఉన్న డట్ మొత్తం పోతుంది. ఇలా క్లీన్గా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసుకుందాం. పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. గ్రీన్ చిల్లీ పేస్ట్, ఆనియన్స్ చాప్ టమాటో, వాటితో పాటు ముఖ్యంగా మన బొరుగులు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి రెబ్బలు యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాం వాటిని. ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్స్, తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపుని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మనం కాసేపు మిక్స్ చేసుకొని ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్, తరిగి పెట్టుకున్న టొమాటోస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్గా నీట్గా చేసి పెట్టుకున్న బొరుగులని ఇందులోకి యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, మరమరాలని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, నేనైతే 1 ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. దీంతోపాటు నేను పప్పుల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, పప్పులతో చేసిన పొడి ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్, మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సగం చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సగం చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బొరుగుల ఉగ్గాని, మరమరాలతో ఉగ్గాని రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.